గత జన్మ ఉంటుందా? గత జన్మ రహస్యాలు మనకి తెలుస్తాయా? తెలుసుకోవాలంటే ఎలాగా? అంటే మనకు అప్పుడప్పుడు ఇది జరిగింది, అది జరిగింది అనిపిస్తూ ఉంటుంది. అది గత జన్మ జ్ఞాపకమేనా? వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండ్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గురూజీ ఉన్నారు. గురువుగారు నమస్తే అండి. సూర్యోస్మితండి. అంటే చాలా రోజులైంది ఒక మంచి వీడియో చేసి అనిపిచ్చింది. హ్మ్. ఎందుకంటే అటు ఇటు చేంజ్ అవ్వడము, అంటే సెటిల్ అవ్వడానికి టైం పట్టడము, స్కెడ్యూల్ లేట్ అవ్వడము ఇట్లాగా. ఆహ్, అవన్నీ నేను గుర్తు చేసుకుంటుంటే ఏమనిపించిందంటే గురువుగారిని ఇంటర్వ్యూ చేయాలి అనంటే ఆహ్, ఇదెప్పుడో జరిగింది. ఇట్లా నేను ఫీల్ అయ్యాను ఇంతకు ముందే నేను ఫీల్ అయ్యాను. ఇట్లాగా అనిపిచ్చింది. హ్మ్. ఇప్పుడు జరిగేది గూడా నేను ఇంతకు ముందు ఫీల్ అయ్యాను అనే ఫీలింగొచ్చింది. అందుకే గత జన్మ గురించి అడుగుతున్నాను. హ్మ్. ఇది గత జన్మలో అట్లా జరిగితే ఇట్లా ఉంటదా గురువుగారు? గతి, గతము, హ్మ్. గ అంటే ఇవన్నీ ఇప్పుడు చూసే వాళ్ళలో కొంతమంది నాస్తికవాదం ఉంటుంది. వాళ్ళకేంటంటే ఇవన్నీ అబద్ధాలు. ట్రాష్. ఇప్పుడు కొన్ని లక్షల యుగాలు జరిగింది. కొన్ని హ్మ్. కోట్ల యుగాలు జరిగింది. జీవ పరిణామ క్రియ. మనమందరం జీవులం. హ్మ్. పరిణామ క్రియలో మార్పులు చెందుతూ డెవలప్ అయ్యి ఇప్పుడు కలియుగంలో మనం ఈ పరాభవనామ సంవత్సరంలో ఉన్నాం. కలియుగం ప్రారంభమై 5000 సంవత్సరాలు గడిచింది. ఇందులో మళ్ళీ మన్వంతరాలు ఇలా హ్మ్. ఉంటాయి. ఇక్కడ గతం అంటే నిన్నటి జ్ఞాపకం ఈ రోజుకి గతం. హ్మ్. నిన్నటి జ్ఞాపకం ఈరోజు గతం. హ్మ్. ఇది పునాదిగా వేసుకుంటే రేపటి భవిష్యత్. హ్మ్. ఇవి నిజాలే కదా! హ్మ్. నిన్న అనేది నీ జీవితంలో ఉంది. హ్మ్. ఇవాళ మనం మాట్లాడుకుంటున్నాం. ఇవాళ వెళ్ళి నిద్రపోయిన తర్వాత రేపు నీకు, హ్మ్. రేపు నీకు నువ్వు లెగిస్తే ఈ నిన్న ఈ ఈ నిన్న గతం. నీకు గతంగా ఉంటుంది. హ్మ్. గతం అంటే అదేనా? జన్మ ఉండదా? ఆ! ఇక్కడ అంటే మనం ఇంకా చాలా ఇది అందుకనే సైన్సు దీన్ని పట్టుకోవాలంటే ఎంతో అభివృద్ధి చెందాలి. హ్మ్. ఆధ్యాత్మిక అంటే మన వేదాలని డీకోడ్ చేయాలంటే మనకు వేదాల్లో కొన్ని మంత్రాలుంటాయి. ప్రారబ్ధ కర్మ వ్యాధులుగా వస్తుంది అని చెప్తారు. హ్మ్. ప్రారబ్ధ కర్మ ఏది చేసింది హ్మ్. వ్యాధి రావటానికి? వ్యాధి శరీరానికా? మనసుకా? శరీరానికే. శరీరానికి మనసు అదే శరీరానికే. హ్మ్. అంటే రుగ్మతలు అంటే మీకు శరీరానికొచ్చే ప్రాబ్లమ్స్ డయాబెటిసు, బీపీ, క్యాన్సర్స్, హ్మ్. అల్సర్స్ అలాంటివన్నీ. ఇలాంటివన్నీ కూడా హ్మ్. శరీరానికొచ్చేటువంటి హ్మ్. హ్మ్. సమస్యలు. ఇప్పుడు సడెన్‌గా నీ కింద ఏదో ఉంది అన్నాను నేను. హ్మ్. ఫస్ట్ వచ్చేదేంటి? యాంక్సైటీ. హ్మ్. ఇది శరీరానికా? హ్మ్. శరీరం ప్రేరణగా తీసుకుంటుంది. హ్మ్. మనసులో చిన్న సంచలనం వచ్చింది. హ్మ్. భయం వచ్చింది. అవును. కాళ్ళ ఫియర్ కింద వచ్చింది. పాముందని. ఫోబియా. హ్మ్. అవి మానసికమైనటువంటి అంటే హ్మ్. 2 ఉన్నాయి ఇక్కడ. 2 ఆబ్జెక్ట్స్. మానసికము, శారీరకం. హ్మ్. ఆత్మ మనసుకు సంబంధించినటువంటి ఒక ఆబ్జెక్ట్‌గా ఉంటుంది. హ్మ్. ఈ భౌతిక దేహాన్ని ఆత్మ అనేది పట్టుకొని నడిపిస్తూ ఉంటుంది. హ్మ్. దీనికి ఎలాంటి ఫ్లేవర్స్ ఉండవు. హ్మ్. దాన్ని అందుకనే ఆత్మకి మరణం లేదు, పుట్టుక లేదు. హ్మ్. నీటిలో తడవదు, అగ్నిలో కాలదు. హ్మ్. దీనికేమి అంటుకోవు. ఈ భౌతిక దేహానికి సంబంధించినటువంటి ఈ పాంచభౌతికమైనటువంటి దేహం ఇది. హ్మ్. అంటే 5 రకాల పదార్థాలు మనల్ని దీంట్లో ఉన్నాయి. ఈ 5 ఎక్కడున్నాయంటే ప్రకృతిలో మన చుట్టూ ఉన్నాయి. హ్మ్. అందుకని నిన్న జరిగినటువంటి సందర్భం నువ్వు లెగిస్తే గతంగా ఉంటుంది. హ్మ్. ఇన్‌కార్నేషన్ అక్కడితో అయిపోయింది. హ్మ్. ఆ సోల్ ఎళ్ళిపోయింది. ఫిజికల్ ఇన్‌స్ట్రుమెంట్ నీ ద్వారా నువ్వు ఒక బిడ్డకి జన్మనిచ్చుంటావు. తల్లివైతే నీ ద్వారా హ్మ్. నిన్నటి తాలూకు అవన్నీ ఆ హ్మ్. బిడ్డలో డీఎన్ఏగా ఉంటాయి. హ్మ్. మన జ్ఞాపకాలన్నీ మన డీఎన్ఏలో ఉంటాయి. అదే హ్మ్. జెనెటికల్ డిజార్డర్స్ హ్మ్. వంశపారంపర్యంగా వ్యాధి అవును. క్యారీ ఫార్వర్డ్ ఎలా అవుతుంది అంటే హ్మ్. జన్యుపరమైనటువంటి హ్మ్. ఈ జన్యువులు ఎక్కడున్నాయి? మనం తినే ప్రతి ఆహారంలోనూ ఉన్నాయి. హ్మ్. ఈ ఆహారంలోకి మన జ్ఞాపకాలు ఎలా వస్తాయి? ఎలా వస్తాయి? మన ఆలోచనలోంచి ఒక వైబ్రేషన్ వచ్చి హ్మ్. ఆకాశంలో ఉంటుంది. హ్మ్. అది ఒక చినుకు ద్వారా, వర్షంలో చినుకు ద్వారా ఒక పంట మీదో, ఒక పండు మీదో, ఒక పుష్పం మీదో పడినప్పుడు ఆహ్, ఆ శక్తి, ఆ ఎనర్జీ దాంట్లోకి వెళ్ళి అది మనం తిన్నప్పుడు ఇది ఆ గతాన్ని గుర్తు చేస్తుంది. ఈ భౌతిక దేహాన్ని. అందుకని సెల్యులర్ లెవెల్‌లో అని చెప్తారు. హ్మ్. ఒక పండు ఏర్పడాలి అంటే ఎన్నో కోట్ల సెల్స్ ఫార్మేషన్ అయితే ఒక పదార్థంగా తయారయింది. అది మళ్ళీ లోపలికి వెళ్ళి నీ సెల్, నీ వంశం, నీ పూర్వీకులు వాళ్ళ తాలూకు హిస్టరీకి సంబంధించిన రిలేషన్ దీని మీద ఇంకా రీసెర్చ్‌లు జరుగుతున్నాయి.
గతం జన్మ అనేది ఉంది. ఇన్కార్నేషన్స్ మీరు నమ్మినా నమ్మకపోయినా మన హిందూ ధర్మంలో గత జన్మలు, పూర్వ జన్మలు, పాపలు, కర్మలు ఇవన్నీ ఉంటాయి. మిగతా వాటిలో వాళ్ళు పెద్దగా పట్టించుకోరు. ట్రాష్ హ్మ్. ఇవన్నీ అబద్ధాలంటారు. కానీ రీసెర్చ్‌లు జరుగుతున్నాయి. ఎన్నో నిదర్శన సాక్ష్యాలు. దీనంతటికి కారణం ఏంటంటే పదార్థం. హ్మ్. బ్రహ్మాండంలో పిండాండం ఒక పదార్థంగా ఉన్నప్పుడు ఆత్మకి ఇవేమి ఉండవు మళ్ళీ. హ్మ్. ఆత్మ ఇన్‌స్ట్రుమెంట్స్ మార్చుకుంటూ వెళ్ళిపోద్ది. ఈ హ్మ్. ఇన్‌స్ట్రుమెంట్ దేనితో తయారైంది? పదార్థంతో తయారైంది. ఆ హ్మ్. పదార్థం ఎన్ని సమ్మిళితం అంటే గాలి, నీరు, ఆకాశం, అగ్ని, భూమి హ్మ్. ఇవన్నీ. ఇవన్నీ మళ్ళీ మనం ఒక పదార్థం తీసుకోవడం ద్వారా మన బాడీలో జరిగేటువంటి హ్మ్. ఆ సంయోగ క్రియతో ఆ జ్ఞాపకాలుగా ఉంటాయి. మన హ్మ్. సెల్ నువ్వు ఏది చేసి మర్చిపోయినా నీ హ్మ్. సెల్ మర్చిపోదు. హ్మ్. ఆ జ్ఞాపకం నీలో ఉంటది. హ్మ్. పాపం జ్ఞాపకంగా నిన్ను బాధిస్తూ ఉంటుంది. హ్మ్. సత్కర్మ ఆనందంగా నీ చిరునవ్వులో ఉంటుంది. నీకు 24 గంటలు గుర్తుంటుంది. హ్మ్. పెద్ద పెద్ద పాపాలు చేస్తే మర్చిపోలేము. హ్మ్. పెద్ద పెద్ద తప్పు చేస్తాం. చిన్న చిన్నవి మర్చిపోతాం. అవునంట కదా గురూజీ! మీరే చెప్పారు నాకు లాస్ట్ టైము. అంటే మన సెల్స్ మనం చేసే పనులు మనం అంటే మనం ఎవరితోనైనా మాట్లాడ్డాలు ఇప్పుడు ద్వేషిస్తాను నేను ఎవరినైనా. అంటే ఆ సెల్‌కి ద్వేషం తెలీదంట. హ్యాపీనెస్సే తెలుసు. తెలుస్తది. అవును. అది రిజిస్టర్ చేసుకుంటది. అందుకే క్యాన్సర్స్ అలాంటివి వస్తున్నాయి. అవునా? ఆ! డెడ్ సెల్స్. ఆ! అవి అనవసరమైనటువంటి పనికిమాలిన ఆలోచనల ద్వారా ఆ! మనకి రోగాలుగా అంటే హ్మ్. పాపం అంటే ఇదే. ద్వేషించడం, ద్వేషం అనే ఒక పాపం హ్మ్. నిరంతరం చేస్తూ ఉంటే నీ లివర్ హీట్ ఎక్కి హ్మ్. అక్కడ ఉన్నటువంటి డెడ్ సెల్స్ బయటకు ఎండోక్రైన్ గ్లాండ్ ద్వారా విసర్జించలేక హ్మ్. లోపల ఉండి ముదిరి రోగంగా హ్మ్. క్యాన్సర్. అందుకే ఎప్పుడు ద్వేషించకూడదు ఎవరిని. అసలంటే నువ్వు దేనికి ఆత్మ ఎలా అయితే అంటనట్టు ఉంటుందో శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో కర్మ చేయి ఫలితం ఆశించుకో. నేను నిమిత్త మాత్రుడిని. అది సత్కర్మలు చేస్తూ మళ్ళీ హ్మ్. దుష్కర్మలు చేస్తూ నేను నిమిత్త మాత్రుడిని అంటే కుదరదు. హ్మ్. ధర్మం దాని పని విధానం చేసుకుంటూ వెళ్ళిపోతుంది. హ్మ్. అది నువ్వు చేసే కర్మ ఎదుటివాడికి హాని కాకుండా ఉండాలి. అది నీకు అభివృద్ధి యోగ్యమై ఉండాలి. హ్మ్. నీ అభ్యున్నతికి దోహదం అయ్యే ఉండాలి తప్ప నువ్వు నేనంటే అంటాను ఈ పాపం అంతా శ్రీకృష్ణుడిదే కర్మ చేయన్నాడు నువ్వు నాకేమంటదంటే కుదరదు. హ్మ్. ధర్మం అంటే వేదం ఏం చెప్పింది? ఆ వేదాన్ని అనుసరిస్తూ జీవనాన్ని సాగించడం అనేది ధర్మం. హ్మ్. ఇక్కడ ఆ జ్ఞాపకం గతం నీ సెల్‌లో ఉంది. నీ డీఎన్ఏలో ఉంది. నీ బ్రెయిన్‌లో పీనియల్ గ్లాండ్‌లో మొత్తం రికార్డ్ సినిమా అంతా. నువ్వు ఎన్ని జన్మలెత్తావు వాటి తాలూకు అనుభవాలు ఇవన్నీ నీ ఆ పీనియల్, పిట్యూటరీ ఆ గ్లాండ్‌లో ఉన్నాయి. హ్మ్. అదొక్కసారి అంటే ప్రతి మనిషి కూడా గతాన్ని తెలుసుకోవచ్చు హ్మ్. సాధన ద్వారా. హ్మ్. అత్యున్నత స్థితికి ఇప్పుడు ఈ ఆషాఢం, శ్రావణ మాసాల్లో ఈ అష్టసిద్ధులు అనిమ, లగిమ, మహిమ, ఈప్సిత, ప్రాకార ఈ సిద్ధులనేవి ఉన్నాయి. సాధన చేయడం ద్వారా నువ్వు తీసుకునే ఆహారం ద్వారా అవి అవేకన్ అవుతాయి. హ్మ్. తద్వారా ఈ అమ్మాయిని ఎక్కడో చూసినట్టుందే, ఇంతకు ముందు హ్మ్. ఎప్పుడో సంబంధం ఉన్నట్టుంది, ఏదో మాట్లాడినట్టుందే హ్మ్. అవి అనిపిస్తుంటాయి. అవి లోపల ఇన్నర్‌లో ఉన్నాయి సెల్స్‌లో హ్మ్. రికార్డెడ్. అది గత జన్మగా మనం మాట్లాడుకుంటున్నాం. ఎప్పుడో అయ్యుండొచ్చు, ఎప్పుడో అయ్యుండొచ్చు. హ్మ్. ఎందుకంటే ఎక్కడో ఒక చోట ప్రారంభమైనటువంటి సృష్టి అలా రిపీట్ అవుతూ, అవుతూ, అవుతూ వస్తుంది. హ్మ్. అంతే. పరిణామ క్రియ జరుగుతుంది తప్ప ఏది కొత్తగా లేదు. అంతా ఇంతకు ముందు ఏదైతే ఉందో ఇప్పుడు అదే ఉంది. ఇక్కడంటే ఒక డైమెన్షన్‌లో మనం ఉన్నాం. ఇంకొక హ్మ్. డైమెన్షన్‌లో ఇంకోటేదో జరుగుతోంది. హ్మ్. ఇవి మనం చక్రం కాల చక్రం అంటారు దీన్ని. హ్మ్. 12 చుట్లుగా ఉంటుంది. 360 డిగ్రీస్‌లో అలా తిరిగి, తిరిగి ఇక్కడికే వస్తూ ఉంటాం. హ్మ్. కొత్తగా అనిపించొచ్చు. కానీ అక్కడక్కడే తిరుగుతుంటాం. అదే గత జన్మ. హ్మ్. గత జన్మ అనేది ఉంది. ఉంది. అందుకే ఈ జన్మ ఉంది. మరు జన్మ అనేది గూడా ఉంటుంది. అంటే మరు జన్మ మంచిగా ఉండాలంటే ఇక్కడ ఈ వర్తమానాన్ని హ్మ్. నువ్వు చాలా జాగ్రత్తగా హ్మ్. ఎదుటి వాళ్ళకి హాని కలగకుండా, నీకు ఇబ్బంది కలగకుండా, నీ భౌతిక దేహానికి సుఖాన్నిచ్చేటువంటి, సంతోషాన్నిచ్చేటటువంటి, ఆనందించేటువంటి ఆహారాన్ని ఇక్కడంటే పదార్థం. పదార్థమే నీ సృష్టి. నువ్వు హ్మ్. అందుకనే నేను ఎప్పుడూ జాగ్రత్తగా చూసి తినండి. హ్మ్. మనం తినడం కోసం బ్రతకట్ల. హ్మ్. బ్రతకటం కోసం తింటున్నాం. భవిష్యత్తుని నిర్మించుకోవడం కోసం తింటున్నాం. హ్మ్. అందుకని నువ్వేదైతే తింటావో అది నీ జీవితం. నీ హ్మ్. ఇన్నర్. నీ ఇన్నర్‌లో ఏదైతే ఉందో అది నీ చుట్టూ ఔటర్. హ్మ్. నీ లోపల తగ్గట్టుగానే బయట ఎన్విరాన్మెంట్ ఉంటుంది. అందుకని పదార్థాలు చాలా జాగ్రత్తగా తినాలి అని చెప్తారు. ప్రకృతి కర్మలు కూడా గూడా. అంటే కర్మ అంటే పని. ఇప్పుడు నేను హ్మ్. మాట్లాడుతూ నిన్ను దూషించానమ్మా. హ్మ్. ఇది లోపల ఎక్కడ రికార్డ్ అవుద్ది? లోపల రికార్డ్ అవుద్ది. హ్మ్. రేపు ఒక రోజు దీనికి నేను లెక్క చెప్పాలి. హ్మ్. అందుకని ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దు. ఇష్టం వచ్చినట్టు పనులు చేయొద్దు. అయితే ఇది నెక్స్ట్ జన్మ క్యారీ అవుతదా? ఈ కర్మలనేవి ఈ జన్మలోనే అనుభవిస్తారా? అంటే ఆత్మ వైజ్‌గా ఇంకేటేమి ఉండదమ్మా. హ్మ్. ఆత్మ ఈ శరీరాన్ని విడిచి వెళ్ళిపోతుంది. హ్మ్. కర్మ చేశాం కదా! ఆ జ్ఞాపకం మన సెల్‌లో ఉంది. హ్మ్. అది
ప్రకృతిలో రికార్డ్ అయి ఉంటుంది. రేపు మనం జన్మ తీసుకున్నప్పుడు ఈ భౌతిక దేహానికి అంటే బాగా పెద్ద పెద్ద భారీ కర్మలు ఉన్నాయనుకోండి, కాన్స్టెన్సీ మనకి చట్టం అంటూ ఒకటి ఉంది. పెద్ద తప్పులు చేస్తే ఇక్కడే పనిష్మెంట్. హ్మ్. అంటే చట్టానికి దొరకకుండా అంటే చట్టం కూడా గుర్తించలేనివి కొన్ని దైవీకంగా ఉంటాయి పాపాలు. హ్మ్. అవి భగవంతుడు ఆ అకౌంట్ మన సెల్‌లో రాస్తాడు. కొంతవరకు ఇక్కడే మాక్సిమం ఇక్కడే చూసేస్తాం. కర్మలన్నీ అనుభవించి ఎందుకంటే ప్యూరిఫికేషనే. నెక్స్ట్ ఎవాల్వింగ్ అనేది, అభివృద్ధి అనేది ప్యూరిఫై అవ్వాలి. హ్మ్. అందుకని ఇక్కడే అనుభవించాలి. దీనితోటే అనుభవించాలి. మాక్సిమం అనుభవించేస్తాం. హ్మ్. చిన్న చితక ఏమన్నా ఉంటే తల్లిదండ్రుల ద్వారా ఉంటాయి. మళ్ళీ అంటే ఈ పాపాన్ని అనుభవించాలని ఈ దేహానికి ఉన్నప్పుడు నా తల్లిదండ్రుల్ని, నా పూర్వీకుల్ని నేనే ఎంచుకొని ఆ ఇంటికి వెళ్తాను. హ్మ్. నా కర్మకు తగ్గట్టుగా హ్మ్. వాళ్ళు చేసి ఉంటారు మళ్ళీ. తల్లిదండ్రులు చేసిన పాపాలు బిడ్డలు అనుభవించాలి. హ్మ్. అందుకని ఆ తల్లిదండ్రులు నేను సెలెక్ట్ చేసుకుంటాను. అవును. మనం ఎన్నో ఇన్సిడెంట్స్ ఇప్పుడు నేనక్కడ పుట్టాను గత జన్మలో. నాకవి గుర్తొస్తున్నాయి. మళ్ళీ పాత నా తల్లిదండ్రుల దగ్గర అవి నిజంగా జరిగినియే. అంటే గత జన్మ ఉన్నట్లే. ప్రతీదీ ఇప్పుడు ఇవాళ మాట్లాడుకుని మన రికార్డ్ మీరు కెమెరాలో రికార్డ్ చేస్తున్నారు. కానీ హ్మ్. యూనివర్స్‌లో హ్మ్. అతిపెద్ద కెమెరా అది. హ్మ్. అక్కడ బోలెడంత స్పేస్ ఉంది. హ్మ్. మనది ప్రతీదీ ఇవాళ నువ్వు నేను మాట్లాడే మాట రికార్డెడ్‌గా ఉంటుంది. రేపొద్దుట ఎప్పుడైనా వచ్చి మళ్ళీ వినొచ్చు. హ్మ్. అంటే ఇంతకు ముందు వాళ్ళు మాట్లాడిన మాటలు కూడా మనం వినొచ్చు. హ్మ్. ఎలా అనుకుంటున్నాం? వేదాలు, హ్మ్. స్మృతులు హ్మ్. రాసినవి కాదు. అపౌరుషాలు కాదు. మనుషులు రాసింది కాదు. శబ్దవాణి చెప్పింది. అవి విన్నారు కదా! వినిపించింది వాళ్ళకి. అంటే ఎప్పుడో అది ఒక చోట రికార్డ్ అయి ఉన్నదాన్ని వాళ్ళు విన్నారు. ఇప్పుడు కూడా మనం మాట్లాడుతుంది అంటే సూక్ష్మ స్థలం. మనం చాలా చిన్నవాళ్ళం. హ్మ్. మన రికార్డ్స్ కూడా యూనివర్స్‌లో ఉంటాయి. నా మాట నీ దాకా చేరుతుంది. హ్మ్. నా నోట్లో ఉండట్లా. తనకు కూడా చేరుతుంది. కొంచెం దూరం దాకా ఎళ్తుంది. అంటే దీనికి సంబంధించినవి ఆ వేవ్స్ హ్మ్. ఇక్కడే ఉంటాయి. అవేం డిజాల్వ్ అవ్వవు. హ్మ్. అందుకని ఎక్కువ అపభ్రంశపు మాటలు, చెడ్డ మాటలు మాట్లాడకూడదు. హ్మ్. సంధ్యా సమయం. ఇప్పుడు మనం మాట్లాడుకునేది సంధ్యా సమయం. హ్మ్. దీన్ని అశ్విని దేవతా సమయం అంటారు. హ్మ్. దేవతలు సంచరించే సమయం. తదాస్తు దేవతలు. తదాస్తు అంటే అంతా మంచే జరుగుద్ది హ్మ్. అంటారు గదా! అంటే అది యూనివర్స్‌లో ఫ్రీక్వెన్సీ. శబ్దానికి ఉన్నటువంటి శక్తిని బట్టి ఆ డెన్సిటీ ఉంటుంది. శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీత వినగలిగితే, డీకోడ్ చేయగలిగితే ఇప్పటికి వినిపిస్తూ ఉంటది. అర్జునుడికి చెప్పినటువంటి డీకోడ్ చేసుకొని మనం వినాలి. దానికంత శక్తి ఉంది ఫ్రీక్వెన్సీస్. అందుకని వాయిస్ కేవలం మాట కాదది. హ్మ్. అదొక మంత్రం అవుతది. అందుకని చాలా జాగ్రత్తగా కర్మలు చేసేటప్పుడు అన్నీ చూపుతో మంచి కర్మ చేయాలి, నోటితో మంచి కర్మ చేయాలి, చేతులతో మంచి కర్మ చేయాలి. యెస్. చక్కటి ఇన్ఫర్మేషన్ గురూజీ. ఇవి ఇప్పుడు అంటే ఈ కలియుగంలో ఎవరు మంచి కర్మలు చేస్తున్నారు అనేది చేతి వేళ్ళ మీద లెక్క పెట్టొచ్చు. పక్కనోడికి ఏం అన్యాయం చేయాలనే దాని మీదే ఫోకస్ పెడుతున్నారు. దానివల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలొస్తాయో మీలాంటి పెద్ద పెద్ద గురువులు చెప్తూనే ఉంటారు. చెరపకుర చెడేవు. చెడేవు. నెక్స్ట్ కర్మ, నెక్స్ట్ జన్మ ఎంతటి ఘోరంగా ఉంటుందో గూడా జెప్పారు. సో, అందరూ ఫాలో అవ్వాలని కోరుకుందాం. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్. ధన్యవాదాలు. సూర్యోస్మిత